प्रसादं शिरसा गृह्णामि विश्वक्सेन प्रसादं च शिरसा धारयेत् सुधेः विज्ञापसेनिकाधे समारम्भेत विचक्षणः एवं पूजां समाप्य यज्ञोत्पासरञ्जने ॐ यज्ञेन यज्ञमयं देवाः धर्माणि प्रथमान्यासन् देहनागमहिमानस्यन्ते यत्र पूर्वे वाद्यासन्ति देवाः उत्सवे शोभनार्थं च पुनरागमनाय च आपदामपहर्तारं सर्वसम्पदा योगाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् विश्वक्सेनं चतुर्बाहुं शंखचक्र गदाधरं आसीनं तर्जनीहस्तं विश्वक्सेनं तमाश्रये అని చతుర్బాహువు శంఖచక్ర గదాలను ధరించినటువంటి వాడు తర్జనీ ముద్రతో ఉండేటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి ఎటువంటి విఘ్నములు లేకుండా తలపెట్టినటువంటి కార్యము పరిసమాప్తం కావడానికై పూజించడం ఒక సంప్రదాయం. ఆ విశ్వక్సేనుడు ఎలాంటి వాడు అంటే చెప్తారు, శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వ చిరచిన్నయనాధికారం అని పరమాత్మ శ్రీమన్నారాయణుడు దేవతలకు కలిగినటువంటి కష్టములు తొలగించడానికై అసురులతోటి దేవతలకు పోరాటం ఏర్పడినప్పుడు తానే దేవతల పక్షంలో ఉండి అసురులతో యుద్ధం చేద్దాం అనుకున్నట్ట. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పార్షదుడైనటువంటి ఈ విశ్వక్సేనుల వారు, స్వామి మీకింత కష్టం దేనికి, మీరు లక్ష్మీదేవితో హాయిగా ఉండండి, నేను వెళ్ళి దేవతల పక్షాన ఉండి అసురుల్ని సంహరించి వాళ్లకు విజయం చేకూర్చి వస్తాను అని అనుజ్ఞ తీసుకొని తాను దేవతల పక్షంలో ఉండి ఆ విశ్వక్సేనుడు అసురులందరినీ జయించి వచ్చాట. అలాగా దేవతలకు విజయాన్ని చేకూర్చినటువంటి వాడు, విష్ణువుకి ఉన్నటువంటి భారాన్ని తగ్గించినటువంటి వాడు ఆయన. అందుకని శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం, శ్రీరంగనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితోటి హాయిగా విహరిస్తూ ఉంటే ఆయన చేయవలసినటువంటి పనిని తాను తన నెత్తి మీద వేసుకొని దేవతల పక్షంలో ఉండి అసురుల్ని జయించి వచ్చినటువంటి వాడు. యో నిర్వహతి అనిశం అంగుళి ముద్రైవ, ఈ లోకాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవరు అనంటే మహావిష్ణువు కదా. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, మహావిష్ణువు పరిపాలనం చేస్తాడు అని కదా మనందరికీ తెలుసును. కానీ ఆ మహావిష్ణువు లక్ష్మీదేవితోటి హాయిగా ఉంటే మహావిష్ణువు చేసేటువంటి పనిని తానే చేస్తారట విశ్వక్సేనుల వారు. యో నిర్వహతి అనిశం, ఎల్లప్పుడూ కూడా అంగుళి ముద్ర ఏవ. అంగుళి ముద్ర అంటే ఇలాగ చూపుడు వేలు చూపిస్తూ ఉంటూ అన్నమాట. అంటే అందరికీ దుష్ట శక్తులైనటువంటి వాటికి భయం కలిగించే విధంగా తర్జనీ ముద్రతో ఉండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా భగవద్ ఆశ్రితులైనటువంటి భగవద్భక్తులైనటువంటి వారికి ఎటువంటి ప్రమాదము కలగకుండా వాళ్ళని కాపాడుతూ ఉండేటువంటి వాడు విశ్వక్సేనుడు. కనుక అలాంటి విశ్వక్సేనుని యొక్క ఆరాధన అనేటువంటిది జరిగింది. పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ పుణ్యాహ కార్యక్రమానికి ఒక కలశాన్ని ఉంచి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి సుదర్శనమూర్తిని ఆవాహన చేసి ఆ కలశ పూజ జరుగుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి, యజ్ఞోపవీతార్థమక్షయాన్ సమర్పయామి, దివ్య శ్రీచందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్రాపయామి, దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్య స్వజానవేదో మధ్యన్నరవిర్మమ వశోగుశ్చమహ్యమామహదేవనంజలిశోదశా. ఓం జగజ్యోతిరుపాయన వైకుంఠరామ గోవింద గోవింద.
धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि पुष्पैः पूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम वासुदेवाय नमः ओम संकर्षणाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम मधोक्षराय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय श्री सुदर्शनाय नमः ओम हेतिराजाय नमः ओम सहस्राराय नमः ओम महासुदर्शन चक्राय नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि यथा भक्तशः फलानि निवेदयामि प्रोक्ष्या परिशिष्या निवेद्या ओम देवस्य निर्वबन्धः स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि पादौ हस्तौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ओम महासुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् पूजा नमस्कारान् समर्पयामि स्वामिनः मनस्समाधीयता प्रसीदन्तु भवन्तः ज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये पुण्याहं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेक महोत्सव कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेक महोत्सव कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेदोपव्यशं यदा वैधूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् सूर्यो गच्छेत् यत्र यज्ञं पश्येत् तावत् गुरुवेदकाये स्यात् पुण्याः एव गुरुदे कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु कर्मणे अस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु कर्मणे अस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु कर्मणे अस्तु ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टो देवावसव सोम्यासः सहस्रो देवी ददास्तविष्टाः ते यज्ञं वान्दरः परस्तात् संवत्सरेण ममृतग् स्वस्ति कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु ओम रुद्ध्या स्म हव्यैर्नमसोपसद्या मित्रं देवमित्रहेनोऽस्तु अनुरागान् हविषा वर्धयन्तः चिरञ्जीवेम शरदश्चवीराः देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि त्रय इमे लोकाः तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति वृद्धिं भवन्तो ब्रुवन्तु यदामृद्धिः समृद्धिः लिङ्गैरभिमन्त्र्या ओम येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण अवमान्यः पुनन्तु मां पवित्रं सदोद्यामगं हिरण्मयं ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे सुनीति सहमापुनातु सोमस्वस्त्यावरणसमीक्ष्या राजा प्रमनाभिः पुनातु जातवेदा मूर्जयन्त्या पुनातु कलशस्थितावाहित श्री पुण्डरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन्मन्त्रमूर्ते स्वपदमासादजा सादजा क्षमस्व ओम अथा पात्रांतरे किंचित किंचित तोयन्निनीया ओम పుణ్యాహవచన కార్యక్రమం
జరిగింది. తుష్టిరస్తు ఆ కలశంలో ఉండేటువంటి తీర్థంలో ఆయుష్యమస్తు పుండరీకాక్షుణ్ణి ధనధాన్య సమృద్ధిరస్తు సుదర్శనుణ్ణి ఆవాహన చేసి కలశ పూజ జరిపిన తర్వాత ఆ తీర్థాన్ని వేదమంత్రములతో అభిమంత్రణం చేశారు. అలా అభిమంత్రణం చేసినటువంటి తీర్థాన్ని ఇక్కడ ఈ స్థలంలోను అలాగే ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములపై దాన్ని చల్లడం వల్ల దానికి పవిత్రత చేకూరుతుంది. ఏ కార్యక్రమం జరిపినా ఆ కార్యక్రమం పరిసమాప్తం కావడానికి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమం పవిత్రత కోసం జరపడం సంప్రదాయం. ఆ విధంగా ఆ రెండు కార్యక్రమాలు జరిపిన తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ప్రవేశించడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్వరంగం అంతా కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి మండపాన్ని అంతా తయారు చేశారు. ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవించడానికై మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు విచ్చేశారు. 2011వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని సంకల్పించి ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండేటువంటి వారు ఈ పట్టాభిషేకోత్సవంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ పట్టాభిషేకోత్సవంలో కూడా పాల్గొనడానికై శ్రీమాన్ రాధాకృష్ణన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రామచంద్రమూర్తి జగత్ప్రభువు, జగత్ చక్రవర్తి. అటువంటి రాముని సేవలో ఎవరు తరించినా తద్వారా రాముని యొక్క శక్తి వారిలో చేరుతుంది. వారు ఒక చక్కని పరిపాలనను అందించగలరు. మనం రామునికి పట్టాభిషేకం చేయడంలో ఇదే ప్రధానమైనటువంటి తాత్పర్యం. అసలు రాముణ్ణి పూజించడంలో ఉద్దేశ్యం కూడా అదే. కేవలం రాముడని కాకుండా మన సనాతన ధర్మంలో ఎందరో దేవతలు, ఎందరో దేవీ మణులు ఉన్నారు. వారందరినీ మనం పూజిస్తూనే ఉంటాం. ఎంతమందిని పూజించినా ఆ దేవతల యొక్క అనుగ్రహం వలన ఆ దేవతలు మనకేదో గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసంతో వారిని పూజిస్తాం. అయితే రాముణ్ణి పూజించడంలో ఏమిటి ప్రధానమైనటువంటి తాత్పర్యం అంటే, ఇతర దేవతలను మనం పూజించి వారు ఇచ్చేటువంటి వరముల ద్వారా మనం ఆయా ఫలితములను పొందవచ్చు. కానీ రామచంద్రుణ్ణి పూజించడంలో రాముడు ఏదో గొప్ప ఫలితాన్ని ఇస్తాడనడం కంటే రామచంద్రమూర్తి వంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది అనేటువంటి భావనతోనే పూజించడం. రాముణ్ణి పూజించడంలో మన ఉద్దేశం ఏమిటి అనంటే, మనమే రాముడైపోవాలి అని అభిప్రాయం. ఇతర దేవతల విషయంలో కంటే మనమే రాముడైతే తద్వారా లోకానికి క్షేమమని. రాముణ్ణి దైవముగా భావించి పూజించడం ఒక విధానమైతే, రాముణ్ణి ఒక ఆదర్శమైనటువంటి మానవుడుగా భావించి పూజించడం అది మనకు మరింత శ్రేయస్కరం. రామకథ అందుకనే ఏర్పడింది. రామకథ దేనికి అనంటే, రాముణ్ణి పూజించు, రామనామాన్ని జపించు అనడం కంటే రాముని చరిత్రను మననం చేసుకొని రాముని వలె మనం ప్రవర్తించాలి అనడం కోసమని రామకథ ఏర్పడింది. రామవద్వర్తితవ్యం నచ రావణాదివత్ అని. రాముని కథలో చాలామంది ఉన్నారు. రాముడొక్కడే కాదు కదండి. రాముడున్నాడు, రాముని తండ్రి దశరథుడున్నాడు, రామునికి ఉండేటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, రావణాసురుడు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉంటున్నా మనకు రాముడే ఎందుకు ఆదర్శం అంటే, రాముని వలె ఉండాలి అని చెప్పడం కోసమని. అందుకని పట్టాభిషేకం చేసుకోవడంలో ఉద్దేశం కూడా, రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత 11,000 సంవత్సరాలు పరిపాలించి
రామరాజ్యం అంటే ఇలా ఉండాలి అని మనకు ఆదర్శాన్ని చూపించాడు. అందుకని రామ పట్టాభిషేకం చేసుకోవడం, అర్చక స్వాములు తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో మనకు రామాయణ కథలోని రామ కథలోని వృత్తాంతాలను చెప్పుకుంటూ పట్టాభిషేకంలోని ఆంతర్యాన్ని మనం గమనిద్దాం. భద్రాసల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఋత్విక్వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య పారావార పయో విశోషణ కళాపారీన కాలానలజ్వాలాజాల విహారహారి విశిఖ వ్యాపార ఘోరక్రమః సర్వావస్థ సకృత్ ప్రపన్న జనతా సంరక్షణైక వ్రతి ధర్మో విగ్రహవాన ధర్మ విరతిం ధన్వీ సతన్వీ తునః భద్రాద్రి రామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోయం పట్టాభిషేకమతిమోదమముం గృహాణ సద్ధర్మ పాలన ధియే చ ప్రభోః ప్రజానాం ఇది దేవేశం ప్రార్థ్య అస్మిన్ అనుజ్ఞామాదాయ స్వామినః పట్టాభిషేక మహోత్సవఖ్య కర్మణి ఋత్విగ్వరణం కుర్యాత్. హరితసగోత్రోద్భవం పుడిచేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠస్థానే ఆచార్యం త్వాం వృణీమహే యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం అమరవాది జగన్నాథ రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు రామునికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి వాళ్ళలో వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ అరణ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా అని వాల్మీకి మహర్షి చెప్తారు. రామునికి పట్టాభిషేకం జరిపినటువంటి వాళ్ళల్లో ఆ మహర్షులు ఉన్నారు. ఎవరు అంటే పొడిచేటి సీతారామానుజాచార్య శర్మ, రామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అని 8 మంది పురోహితులు ఆనాడు రాముని పట్టాభిషేకాన్ని నిర్వర్తించారట. ఆ 8 మంది పురోహితులకు ప్రతినిధులుగా ఇక్కడ కొంతమంది ఋత్విక్కులను వరిస్తూ ఉన్నారు. విశ్వసేన పూజ, పుణ్యాహవచనం అనేటువంటి 2 కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత ఒక్కొక్క ఋత్విక్కును ఇక్కడ వరణం చేస్తున్నారు. కౌశిక గోత్రోద్భవం వశిష్ఠుడి స్థానంలో ఒకరిని, రామదేవుని స్థానంలో ఒకరిని, కాశ్యపుని స్థానంలో ఒకరిని, ఒక్కొక్కరిని ఇక్కడ ఋత్విక్వరణ అనేటువంటి కార్యక్రమం నిర్వర్తించబడుతూ ఉన్నది. ఆత్రేయ గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం సుయజ్ఞ రూపిణం త్వాం వృణీమహే యథా సుయజ్ఞ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం స్థలశాయి శ్రీనివాస రామానుజాచార్య శర్మాణం గౌతమ రూపిణం త్వాం వృణీమహే. గౌతమ రూపిణం త్వాం వృణీమహే యథా గౌతమ నామ ఋషిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. భారద్వాజ గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం కాత్యాయన రూపిణం త్వాం వృణీమహే యథా కాత్యాయనో యోగీ పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. భారద్వాజ గోత్రోద్భవం అంతర్వేది కృష్ణమాచార్య శర్మాణం వాల్మీకి రూపిణం త్వాం వృణీమహే
ఆనాడు ఆ పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వర్తించినటువంటి మహర్షులు, అసలు రామాయణాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి, ఇటువంటి మహనీయులకు ప్రతినిధులుగా ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఋత్వికుల్ని ఋత్విగ్వరణంగా చేసుకున్నారు. ఆ విధంగా ఋత్విగ్వరణ అనేటువంటిది కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పట్టాభిషేకోత్సవాన్ని జరపాలి అని దశరథ మహారాజు మొట్టమొదలుగా సంకల్పించాడు. రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని ప్రజలందరి దగ్గర ఆయన చెప్పాడు. ప్రజలు, సామంతులు మొదలైనటువంటి వారంతా ఉండేటువంటి సభలో. అప్పుడు ఆ సభలో ఉండేటువంటి వారంతా ఒక్కసారిగా హర్షధ్వానాలతోటి రాముణ్ణి మేము రాజుగా మేము కోరుకుంటున్నాము అని అన్నారు. అప్పుడు దశరథునికి ఒక అనుమానం వచ్చింది. నేను నా పదవి నుండి దిగిపోయి నా కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాననగానే అందరూ సంతోషంగా ఉన్నారు, ఒకవేళ నేను సరిగ్గా పరిపాలించలేదేమో అని. భగవద్ రామానుజ రూపిణం మనకు ఈ సంవత్సరం భగవద్ రామానుజ రూపిణం ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి మహనీయులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 తిరండి దేవనాథ రామానుజీయర్ స్వామి వారు విచ్చేసి ప్రతి కార్యక్రమంలోనూ దానికి ఒక నూతనమైనటువంటి శక్తిని చేకూరుస్తూ ఉన్నారు. ఆ మహనీయులు నిన్నటి రోజున కళ్యాణోత్సవంలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు పట్టాభిషేకోత్సవాన్ని వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు అనుకోగానే ఆ అయోధ్యానగరంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఒక విఘ్నం ఏర్పడింది. మనం ఈరోజు పట్టాభిషేకానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా విశ్వక్సేనుణ్ణి పూజించాం కదా, మరి ఆ రోజుల్లో రాముడి పట్టాభిషేకానికి విఘ్నం కలిగింది కదా అని అనుకోవచ్చు. మనం భగవంతుడి సంకల్పం ఒకటి, ఆ సంకల్పం ముందు ఏది పనిచేయదన్నారు. ఆ భగవంతుని సంకల్పం ఏమిటి అని అంటే తాను ఏదో అయోధ్య ప్రాంతానికి మాత్రమే రాజుగా ఉండాలని ఆయన సంకల్పం కాదు. 3 లోకాలకు ప్రభువు కావాలి అని రాముని సంకల్పం. ఆ 3 లోకాలకు ఆయన ప్రభువు కావాలి అని అంటే దశరథుడు సంకల్పించి పట్టాభిషేకం చేద్దామనుకోగానే పట్టాభిషిక్తుడైపోతే రాముడు 3 లోకాలకి ప్రభు అయి ఉండేవాడు కాడు. ఆయన వనవాసం చేసినందువల్లనే, ఆయన వనవాసం చేసేటప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినందువల్లనే, అలాగా సీతమ్మ వారిని అపహరించినందుకు గాను రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి సంహరించినందువల్లనే 3 లోకాలను జయించినటువంటి రావణాసురుణ్ణే సంహరించడం వలన రామచంద్రమూర్తి 3 లోకాలకు ప్రభువు కాగలిగాడు. అలాగా రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అప్పటికే ఆ రోజుల్లో ఉండేటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు, అంటే విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు లంకా రాజ్యానికి, సుగ్రీవుడు వానరరాజు అయ్యాడు. వీళ్ళంతా కూడా ఆయనకి స్నేహితులు. అంటే అందరూ రాముణ్ణి బలపరిచేటువంటి వాళ్ళు. చిట్ట చివరికి ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ పట్టాభిషేకమే ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అన్నమాట. అంటే రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు అవడంలో 3 లోకాలకు ప్రభువు కావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అభిప్రాయం కనుక ఆనాడు ఒక చిన్న విగ్రహం అనేటువంటిది ఏర్పడినా ఆ రాముని యొక్క సంకల్పం వలన ఆయన 3 లోకాలకు ప్రభు అయ్యాడు. ఆ విధంగా పట్టాభిషేకం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుగా మంటపారాధన అనేటువంటిది జరుగుతుంది. ఎదురుగా మనకు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి కలశాలను, ఒకవైపు ఆ స్వామికి పట్టాభిషేకంలో సమర్పించేటువంటి పాదుకాది కిరీటాంతము ఉండేటువంటి ఆభరణములను, ఇంకొక వైపు దిక్పాలకులను ఆరాధించడానికి వీలుగా అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపారాధన కార్యక్రమాన్ని అర్చకులు ఇక్కడ కొనసాగిస్తారు. సర్వఋత్విక్ ప్రార్థనాం కృత్వా సర్వే స్వధర్మ కుశలాః సర్వే రామ పరావరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్. ఇది సర్వఋత్విక్ ప్రార్థనాం కృత్వా తతః
చరణం పవిత్రపతి మంత్రేణ వారినా మహీం ప్రక్షాళ్య. ఓం చరణం పవిత్రం వితతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతిపాప్మానమరాదిందరేమా. విష్ణోరాటమసీత మంత్రేణ దర్భైః సమ్మార్జ్య. విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్న్యప్త్రే స్థో విష్ణోశ్చూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ప్రథమతః దక్షిణమండల మధ్యభాగే ఇదం విస్తృతి మంత్రేణ శ్రీలక్ష్మీనారాయణమావాహయామి. ఓం ఇదం విష్ణుచక్రమే శాంతాకారం భుజశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది శ్రీలక్ష్మీనారాయణమావాహ్య తస్య దక్షిణ పార్శ్వే బ్రహ్మజజ్ఞానమితి మంత్రేణ శ్రీ సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి. బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమతః సురుచో వేదామః స్వబుద్ధ్యా ఉపమా అస్య విష్ఠా సతశ్చయో నిమసతశ్చ వివహ. సమస్తాయా సృష్టేః కారణమూర్తయే పద్మాసన చతుర్వక్త్ర చతుర్భుజ నమోస్తుతే. ఇది సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి. తద్వామ పార్శ్వే త్ర్యంబకం యజామహ ఇది మంత్రేణ పార్వతీ సమేత పరమేశ్వరమావాహయామి. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. గౌరీకాంత హృదయ కమలానంద భృంగం గణేశం గంగామాలా శితిధరకలామూలిమీశం సురేశం శుభ్రాంగం శూలహస్తం భుజ పరిఘదరం చర్మ వస్త్రం త్రినేత్రం దైత్యానాం సంహరంతం త్రిపుర విజయకం పార్వతీశం నమామి. ఇది పార్వతీ సమేత పరమేశ్వరమావాహ్య మండలస్య ప్రాగ్భాగే ఓం ఆంజనేయాయ నమః ఇత్యాంజనేయమావాహయామి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం మండలస్య దక్షిణ భాగే ఓం భరతాయ నమః ఇది భరతమావాహయామి. శ్రీరామ పాదుకారాధ్యవ్రతినం రాఘవ ప్రియం సేవేహం పాంచజన్యాం సంభరతం భక్తిభాజనం ఇది భరతమావాహయామి. మండలస్య పశ్చిమ భాగే శ్రీరామానుజమావాహయామి. శ్రీరామ సర్వకైంకర్య నిరతం సతతానుగం సేవేహమాదిశేషాంశం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. ఓం శ్రీరామానుజాయ నమః ఇది శ్రీలక్ష్మణస్వామినమావాహయామి. మండలస్య ఉత్తర భాగే ఓం శ్రీశత్రుఘ్నాయ నమః. శ్రీరామ శాసనాచార భరతం భరతానుగం సేవేహం చక్రరాజాంశం శత్రుఘ్నం మధురాధిపం ఇది శత్రుఘ్నస్వామినమావాహ్య. మండలస్య ఆగ్నేయ భాగే ఓం శ్రీ అంగదాయ నమః ఇత్యంగదమావాహయామి. శ్రీరామ సేవా సందేశవాహకం వాలినస్సుతం కిష్కింధాయువరాజం ధ్యాయేతారేయమంగదం ఇది శ్రీ అంగదస్వామినమావాహ్య. మండలస్య నైరుతి భాగే ఓం శ్రీ జాంబవతే నమః ఇది శ్రీ జాంబవంతమావాహ్య. శ్రీరామ పరిషద్వృద్ధం బ్రహ్మణో జృంభణోద్భవం సేవేహం జాంబవంతం శ్రీ త్రివిక్రమ కృపాస్పదం ఇది జాంబవతే నమః జాంబవంతమావాహ్య. మండలస్య వాయువ్య భాగే ఓం సుగ్రీవాయ నమః ఇది సుగ్రీవమావాహ్య. శ్రీరామమిత్రదా ప్రాప్తి సంపన్నం సత్యపాలనం సేవే రాఘవ సేనాన్యం సుగ్రీవం వానరాధిపం ఓం సుగ్రీవాయ నమః ఇది సుగ్రీవమావాహ్య. మండలస్య ఐశాన్య భాగే ఓం శ్రీ విభీషణాయ నమః ఇది విభీషణమావాహ్య. శ్రీరామ భయ సంత్రాణం శరణాగత తత్వగం సేవేహం రాక్షసశ్రేష్టం లంకేశం తం విభీషణం ఓం శ్రీ విభీషణాయ నమః ఇది విభీషణమావాహయామి. తతః మధ్యమ మండలే అష్టదిక్షు అష్టకలశాన్ ఆకలశేతి మంత్రేణ బ్రహ్మస్థానే మహాకలశం చ ధాన్యరాసౌ ప్రతిష్టాప్య ఆకలశే పవిత్రే పరీషిచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆకలశేషు ధావతిష్యేనో వర్మవిగాదే అభిద్రోణ కనికృతు. మధ్యమ
मध्यममण्डलस्य प्राग्भागे प्राक्समुद्रोदकमापूर्य तस्मिन् वासुदेवमावाह्य ॐ नमो भगवते वासुदेवाय आगच्छ ऋग्वेदमन्त्रेणाभिमन्त्र्य ॐ हरिः ॐ मध्यममण्डलस्य दक्षिणभागे दक्षिणसमुद्रोदकमापूर्य तस्मिन् सङ्कर्षणमावाह्य ॐ नमो भगवते सङ्कर्षणाय आगच्छ यजुर्वेदमन्त्रेणाभिमन्त्र्य हरिः ॐ ततः मध्यममण्डलस्य पश्चिमभागे पश्चिमसमुद्रोदकमापूर्य तस्मिन् प्रद्युम्नमावाह्य ॐ नमो भगवते प्रद्युम्नाय आगच्छ सामवेदमन्त्रेणाभिमन्त्र्य हरिः ॐ मध्यममण्डलस्य उत्तरभागे उत्तरसमुद्रोदकमापूर्य तस्मिन् अनिरुद्धमावाह्य ॐ नमो भगवते अनिरुद्धाय आगच्छ अथर्ववेदमन्त्रेणाभिमन्त्र्य आग्नेयभागस्थकलशे गङ्गानदीतीर्थमापूर्य तस्मिन् पुरुषमावाह्य ॐ नमो भगवते पुरुषाय आगच्छ ॐ पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उदामलत्वस्येषानः यदन्नेनातिरोहति मध्यममण्डलस्य नैऋतिभागस्थकलशे कृष्णानदीतीर्थमापूर्य तस्मिन् सत्यमावाह्य ॐ नमो भगवते सत्याय आगच्छ ॐ एतावानस्य पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवि भागस्थकलशे गोदावरी नदीतीर्थमापूर्य तस्मिन् अच्युतमावाह्य ॐ नमो भगवते अच्युताय आगच्छ ॐ त्रिपादोर्ध्व उदेत्पुरुषः ईशान्यभागस्थकलशे कावेरी नदीतीर्थमापूर्य तस्मिन् अनन्तमावाह्य ॐ नमो भगवते अनन्ताय आगच्छ तस्माद् विराटजायत विराजो अधिपुरुषः स जातोऽत्यरिच्यत मध्यमभागस्थमहाकुम्भे 500 नदीतीर्थान्यावाह्य इमं मे गंगेति मन्त्रेणाभिमन्त्र्य इमं मे गंगे यमुने सरस्वती सुरद्रष्टोमकं सरितापवृष्ण्या असिक्रिया रुद्रदेवितस्तयार्चिकीये शरणक्या सुषोमया अस्मिन् कलशे आधारादि पद्मपीठान्तं ध्यात्वा ॐ नमो भगवते विष्णवे वासुदेवाय सर्वात्मने सुयोग पद्मपीठात्मने नमः इति पीठं सम्पूज्य पद्ममुद्रां प्रदर्श्य पद्मपीठ मध्ये भद्राचल श्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनमावाह्य ओम परमधामावस्थितमदनुग्रहकाम्यय जदावतारह्याभिमतमन्त्रसिद्धितमन्त्रशरीरवो नमो नमः। श्रीभद्राचल दिव्यधाम निरतं पद्मास्थं प्रभुं वामाङ्काङ्कित सीतया विलसितं सौमित्रि संसेवितं शंखं चक्रशरासनाभजशरान् सव्येतरोर्ध्वक्रमात् बिभ्रच्चारु चतुर्भुजं भवहरं वैकुण्ठरामं भजे वामाङ्कस्थित जानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितं केयूरादिविभूषितं भजे।
నీలాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం అష్టాక్షరీ మంత్రేణ షడంగన్యాసం కుర్యాత్. నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ ఓం మూర్తయాయ నమః. అష్టాక్షరీ మంత్రేణ షడంగన్యాసం కుర్యాత్. ఎంబోమితి మేహణేం నాంబోమితాన్ బోహయం బోమితి మాదయోహం వంబోమితి మూర్ధిమం నంబోమితి త్రయోహం వంబోమితి ముఖేవం నాంబోమృతజే. కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ గదా పద్మా పాదాగ్రే గరుడముద్రాం ప్రదర్శ్య. తతః తృతీయ మండలే ఇంద్రాదిష్ట అష్టదిక్పాలకానావాహయామి. పూర్వభాగే ఓం లమింద్రాగిసురాధిపతయే నమః ఇది మింద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః దశనాథాయ నాసిషా శేష విద్విషే పులోమజకుచాంభోజ సంభోగ రసభాజినే ఇది ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఆగ్నేయే ఓం రమగ్నయే తేజోధిపతయే నమః. ఓం అగ్నింజోజం ప్రణీమహే హోదాం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతుం. సంచార్జిషే నమః సప్తజిహ్వాయాత్యుగ్రమూర్తయే విశ్వేశ్వరాయ దేవాయ యజ్ఞమూర్తిమదాత్మనే ఇత్యగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. యామ్యదిగ్భాగే యమాయ ధర్మాధిపతయే నమః ఇత్యమధర్మమావాహయామి. ఓం యమాయ సోమగుం హృదయమాయ హుదాహవే యం హయజ్ఞోగచ్చగ్నిజోదోరంకృతః. రాజాయ సర్వేషాం ప్రాణినాం సమవర్తినే కాలాయ కాలరూపాయ పితॄణాం పతయే నమః. నైరుతిదిగ్భాగే ఓం శం నిరుతయే సర్వరాక్షసాధిపతయే నమః. ఓం మోషణః పరా ఆపరా గీర్వాణ గర్వ నిర్వాపకారిణే అశేషాసురనాథాయ రక్షోధిపతయే నమః ఇది నిరృతమావాహయామి స్థాపయామి పూజయామి. వారణదిగ్భాగే ఓం వరుణాయ సర్వజలాధిపతయే నమః. ఓం ఇమం మే రాష్ట్రాధిపతయే పాశపాణయే పీయూలాకారమూర్తయే. ఓం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వాజవిదిగ్భాగే ఓం యం వాజవే జగత్ప్రాణాధిపతయే నమః ఇది వాజమావాహయామి. వాజవే జగత్ప్రాణాధిపతయే నమః ఆవాహయామి. ఉత్తరదిగ్భాగే కుబేరాయ సర్వధనాధిపతయే నమః. ఓం సోమోధేన శ్రీమానలకా నగరేశ్వరః శంకరస్య ప్రియసఖో యక్షాణాం పతయే నమః. ఐశాన్యదిగ్భాగే ఈశానాయ పశుపతయే నమః. ఓం తమీశానాం భూతానాం సర్వం సంహారమూర్తయే భుజంగరాజ భూషాజ భూతానాం పతయే నమః ఇత్యష్టదిక్పాలకానావాహ్య తృతీయ మండల మధ్యే రాజముకుటం సంస్థాప్య తస్మిన్ సమ్రాట్శక్తిమావాహ్య ఓం సమ్రాజ్ఞే నమః ఇది శ్రీమన్నారాయణమావాహ్య. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. పూర్వదిగ్భాగే పాదుకాద్వయం సంస్థాప్య తస్మిన్ ఆదిశేషమావాహ్య ఓం ఆదిశేషాయ నమః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతత్వాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్. ఆగ్నేయ దిగ్భాగే రాజదండం సంస్థాప్య తస్మిన్ విశ్వక్సేనమావాహ్య
ఓం నమో భగవతే విశ్వక్సేనాయ ఆగచ్చ 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 విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. దక్షిణ దిగ్భాగే రాజముద్రికాం సంస్థాప్య తస్మిన్ శ్రీ మహాలక్ష్మీమావాహ్య ఓం శ్రీం శ్రియై నమః ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దిగ్భాగే హారద్వయం సంస్థాప్య తస్మిన్ భూదేవీం నీలాదేవీం చ ఆవాహ్య ఓం భూమి భూమ్నాద్యోర్వర్ణాంతరిక్షం మహిత్వా వస్తే దేదేవ్యదేవ్యమన్నాదమన్నాద్యాదేవి నీలాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుదరసిదరసే నమః. స్తోమత్రయస్త్రిగుంషే భువనస్య పత్నిర్వస్వత్వాత్ అధినో గృణాహి. మహాదేవ్యై చ విద్మహే శ్రీభూసఖ్యై ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. దిగ్భాగే చామరద్వయం సంస్థాప్య తస్మిన్ వైనతేజమావాహ్య ఓం నమో భగవతే వైనతేయాయ ఆగచ్చ 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 ఓం సుపర్ణాసి ఆత్మా సామదే తనోర్వామదేవ్యం బృహద్రసంధరే శభాయ యోగం శ్రీనామ సుపర్ణోసి కరుత్మాన్యవంగచ్చ సువఃపదా. దిగ్భాగే శ్వేతఛత్రం సంస్థాప్య తస్మిన్ అనంతమావాహ్య ఓం నమో భగవతే అనంతాయ ఆగచ్చ 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 ఓం అనంతాయ విద్మహే విష్ణుతత్వాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. ఉత్తర దిగ్భాగే రాజఖడ్గం సంస్థాప్య తస్మిన్ సుదర్శనమావాహ్య ఓం నమో భగవతే సుదర్శనాయ ఆగచ్చ 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 ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాగజ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభం నమః సహస్రజ్వాలాయ ధీమహి సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి పురస్కృత్య సామిత్రమర్చిః బాక్యాం జగదగదంకార భూమ్నా స్వధామ్నా దోఃఖర్జో దూరగర్జోగంధవైవల్యకల్య జ్వాలా జాజ్వల్యమానా విదరతు భవతాం వీప్సితామి. ఐశాన్య భాగే ముక్తాహారాణి సంస్థాప్య తస్మిన్ చంద్రమసమావాక్య ఓం చంద్రాయ నమః ఓమాప్యాయస్వ సమేతుతే విశ్వదస్సోమవృష్ణయం భవాజస్వసంగరే. అత్రావాహిత మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి. మండలారాధన అనేటువంటిది జరిగింది ఇక్కడ. ఈ మండలములలో 3 మండలాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మధ్యమ మండలంలో కలశాలు ఉన్నాయి. ఈ కలశాలకి కుడివైపున ఒక మండలం ఉన్నది. ఎడమ వైపున ఉండేటువంటి మండలంలో పాదుకాది కిరీటాంతంగా స్వామికి సమర్పించేటువంటి ఆయా ఆభరణములన్నీ కూడా ఉన్నాయి. ఇలాగ 3 మండలాలుగా దీన్ని విభజించారు. ఈ 3 మండలాల్లోనూ అటు కుడివైపు మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవాహనం చేశారు. సరస్వతీ సహితుడైనటువంటి బ్రహ్మదేవుడు, లక్ష్మీ సహితుడైనటువంటి మహావిష్ణువు, పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు, ఆ ముగ్గురు ఆవాహన జరిగిన తర్వాత ఆ చుట్టూతా కూడా ఉండేటువంటి దాంట్లో ప్రధానంగా రాముని పట్టాభిషేకానికి సంబంధించినటువంటి వారిని ఆవాహనం చేశారు. వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణస్తు యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం అని సందర్భంగా ఎవరెవరినైతే ఆవాహన చేయాలో వారిని ఆ పట్టాభిషేకంలో రాముడితో పాటు సీతమ్మ వారు, ఆ తర్వాత విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీరందరినీ కూడా ఆవాహనం చేశారు ఆ మండలంలో. అలా ఆవాహన జరిగిన తర్వాత మధ్యమ మండలంలో మధ్యమ దాంట్లో కలశాలన్నీ ఉన్నాయి. ఆ కలశాలన్నింటినీ 9 కలశాలు ఏర్పాటు చేశారు. ఆ 9 కలశాలలో ఆగ్నేయ కలశంలో గంగను,
తర్వాత నైరుతి కలశంలో కృష్ణానదిని, వాయువ్య కలశంలో గోదావరిని, ఈశాన్య కలశంలో కావేరీ నదిని ఆవాహనం చేశారు. మధ్యమ కలశంలో పూర్తిగా 500 నదులు అంటే 500 నదులను ఆవాహనం చేశారు. అలాగే తూర్పు దిక్కున, దక్షిణం, పడమర, ఉత్తరాల్లో ఉండేటువంటి కలశాల్లో సముద్ర జలాలను 4 సముద్ర జలాలను ఆవాహనం చేశారు, 4 వేదములను ఆవాహనం చేశారు. అలాగే వాటితో పాటు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులనేటువంటి దేవతలను 4 దిక్కులలో ఉండేటువంటి కలశాల్లో ఆవాహన చేశారు. అలాగే విదిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో పురుష, సత్య, అచ్యుత, అనంత అనేటువంటి దేవతలను ఆవాహనం చేశారు. అలాగా ఆ కలశాల్లో వీళ్ళందరినీ ఆవాహన చేసిన తర్వాత మధ్యమ కలశంలో భద్రాచల రామచంద్రమూర్తిని, సీతాలక్ష్మణ సహితుడైనటువంటి భద్రాచల రాముణ్ణి ఆవాహనం చేసి ఆ కలశములన్నింటినీ కూడా అక్కడ ఆవాహన చేయడం జరిగింది. ఆ తర్వాత ఎడమవైపున ఉండేటువంటి మండలంలో అష్టదిక్పాలకుల్ని ఆవాహనం చేశారు. ఇంద్రుడు, అగ్నిదేవుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులను ఆవాహన జరిపిన తర్వాత ఆ పాదుకలు స్వామికి సమర్పిస్తారు. ఆ పాదుకలలో ఆదిశేషుడిని ఆవాహనం చేశారు. మధ్యలో ఉండేటువంటి సమ్రాట్ కిరీటం అని పేరు. ఆ సమ్రాట్ కిరీటములో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేశారు. రాజదండం ఉన్నది. ఆ రాజదండంలో విశ్వక్సేనుణ్ణి ఆవాహనం చేశారు. రాజముద్రికలో లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆ తర్వాత చామరములలో గరుత్మంతుడిని ఆవాహనం చేశారు. ఖడ్గంలో సుదర్శనమూర్తిని ఆవాహనం చేశారు. ఈ ఛత్రంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేశారు. అలాగే ముత్యాల దండలో చంద్రుణ్ణి ఆవాహనం చేశారు. ఇలాగా పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఆయా ఆభరణములలో ఏ దేవతలైతే ఉండాలో ఆయా దేవతలందరినీ కూడా ఆవాహనం చేయడం జరిగింది. ఇలాగా మండల పూజ అనేటువంటిది జరిగిందనమాట. అంటే ఈ మండలములలో 3 మండలములలో ఏ దేవతలు ఉండాలో ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆవాహన జరిగిన తర్వాత ఆ ఆరాధన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మనకు స్వామివారికి అలాగే ఈ కలశాల్లో ఉండేటువంటి దేవతలందరికీ కూడా అష్టోత్తర శతనామార్చన అనేటువంటి దాన్ని చేస్తారు. ఈ పట్టాభిషేకోత్సవంలో భాగంగా రామ షడక్షరీ సంపుటితమైనటువంటి నామములతోటి ఇక్కడ స్వామివారికి, ఇక్కడ కలశాల్లో ఉండేటువంటి స్వామికి ఆరాధన జరుగుతుంది. ఆ పూజలో మనం అంతా కూడా పాల్గొంటాం. ఆ అష్టోత్తర శతనామం చెప్పినప్పుడు అందరం రామనామాన్ని చెప్తూ ఆ అష్టోత్తర శతనామ పూజను మనం కొనసాగించుకుంటాం. శ్రీరఘువంశతోయధికి సీతమయూగుడవైన మీ పవిత్రారుపదాబ్జము వికసితోత్పల చంపక వృత్తమాధురీ పూరిత వాక్ప్రసూనముల పూజలు నచ్చద చిత్తగింపు మీ తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్. భక్తులంతా కూడా ఇక్కడ స్వామివారికి అష్టోత్తర శత సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఒక్కొక్క నామాన్ని అర్చక స్వాముల వారు చెప్తుంటారు. ఆ నామం చెప్పిన తర్వాత మనంతా కూడా కలిసి ఏకకంఠంగా శ్రీరామాయ నమః చాలా గట్టిగా, ఎలా అంటే అయోధ్యలో రాముడికి నిలబడాలి, అంత గట్టిగా చెప్పాలి. శ్రీరామాయ నమః అని అందరం కలిసి అనాలి. అర్చక స్వామి ఒక నామం చెప్పిన తర్వాత మనంతా కలిసి ఏకకంఠంగా భక్తులంతా కలిసి శ్రీరామాయ నమః అనే నామమంత్రాన్ని అందరం గట్టిగా స్మరించాలి. ఆ యొక్క నామం వల్ల మనందరం కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టిగా నామాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం శ్రీమత్సూర్యకులాంబోధివర్ధనీయ కళానిధయే నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సౌభాగ్య సౌందర్య లావణ్యాంబుజి పంకజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్రాజాధిరాజేంద్ర మకుటాంకిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ జగన్మోహనాకార దివ్య లావణ్య విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీకంఠకర కోదండ పరీక్షిత పరాక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీవత్సలాంఛనాత్యంత మణిభూషణ భూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమదంబ్లాన తులసీ వనమాల విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ
नमः ఓం శ్రీ క్షీరవార్ధి పర్యంక విహారాత్యంత బాలకాయ నమః ॐ श्रीरामाय नमः ఓం శ్రీకరాకార కోదండకాండోపేత కరాంబుజాయ నమః ॐ श्रीरामाय नमः ఓం రాజాధిరాజ రాజేంద్ర రమణీయ గుణాకరాయ నమః ॐ श्रीरामाय नमः ఓం రాకేంద్వర్కాగ్ని విమల నేత్రత్రయ విభూషితాయ నమః ॐ श्रीरामाय नमः ఓం రాజత్సౌదామిని తుల్య దివ్య కోదండ మండనాయ నమః ॐ श्रीरामाय नमः ఓం రాక్షసేశ్వర సంసేవ్య దివ్య శ్రీపాద పంకజాయ నమః ॐ श्रीरामाय नमः ఓం రత్న నిర్మిత భూషాఢ్య చరణాంబుజ శోభితాయ నమః ॐ श्रीरामाय नमः ఓం రాఘవాన్వయ సంజాత నృపశ్రేణి శిరోమణయే నమః ॐ श्रीरामाय नमः ఓం రావణాసుర కాసార చండ భాను శరోత్తమాయ నమః ॐ श्रीरामाय नमः ఓం ప్రణత్ సంగీత సంపూర్ణ సహస్రస్తంభ మండపాయ నమః ॐ श्रीरामाय नमः ఓం రణత్కింకిణి సంశోభి మండలీకృత కార్ముకాయ నమః ॐ श्रीरामाय नमः ఓం మాణిక్యోజ్వల సందీప్త కుండలధ్వజ మండితాయ నమః श्रीरामाय नमः ఓం మందస్మిత నవాంభోజ మోహితానేక తాపసాయ నమః ॐ श्रीरामाय नमः ఓం మకరాక్షాది దుస్సాధ్య దుష్ట ధర్మాపహారకాయ నమః ॐ श्रीरामाय नमः ఓం మనోబుద్ధీంద్రియ ప్రాణవాగాదీనాం విలక్షణాయ నమః ॐ श्रीरामाय नमः ఓం మారుతాత్మజ సంసేవ్య దివ్య శ్రీ చరణాంబుజాయ నమః श्रीरामाय नमः ఓం మార్తాండకోటి జ్వలిత మకరాకార కుండలాయ నమః ॐ श्रीरामाय नमः ఓం మారకోటి ప్రతీకాశ మహదద్భుత దేహ భృతే నమః ॐ श्रीरामाय नमः ఓం మకరంద రసాస్వాద మాధుర్య గుణ భూషణాయ నమః ॐ श्रीरामाय नमः ఓం మహామాణిక్య ఖచితాఖండ తూణీ ధనుర్ధరాయ నమః श्रीरामाय नमः ఓం యక్ష కిన్నర గంధర్వ స్తూయమాన పరాక్రమాయ నమః श्रीरामाय नमः ఓం యమాద్యష్టాంగశీలాదియమి హృత్పద్మ గోచరాయ నమః श्रीरामाय नमः ఓం యాజ్ఞవల్క్యాది ఋషిభిः సంసేవిత పదద్వయాయ నమః श्रीरामाय नमः ఓం యాకినీ కుల సంభూత పీడాజాలాపహారకాయ నమః श्रीरामाय नमः ఓం యామినీ పద్మినీనాథకృత శ్రీకర్ణ కుండలాయ నమః श्रीरामाय नमः ఓం యాగపావక సంజాత ద్రౌపదీమాన రక్షకాయ నమః श्रीरामाय नमः ఓం యామార్థేన దశగ్రీవ సైన్య నిర్మూలనాస్త్ర విదే నమః श्रीरामाय नमः ఓం యామలాగమ వేదైకస్తూయమాన యశోధనాయ నమః श्रीरामाय नमः ఓం యతీంద్ర బృంద సంయమానాఖండల ప్రభాకరాయ నమః ॐ श्रीरामाय नमः ఓం నానా వేదాది వేదాంతైః ప్రశంసిత నిజాకృతయే నమః ॐ श्रीरामाय नमः ఓం నాగరాజాంక పర్యంక శాయీ సుందర విగ్రహాయ నమః ॐ श्रीरामाय नमः ఓం నాగేంద్ర ఫణి సోపాన
నృత్యలీలా విశారదాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నాగేంద్రభూషణ ప్రేమాతిశయ ప్రాణవల్లభాయ నమః. ఓం శ్రీరామాయ నమః. నానా ప్రసూన విలసద్వనమాలా విరాజితాయ నమః. శ్రీరామాయ నమః. నళినీ శంఖ చక్రాసి గదాశార్గేషు ఖేటధృతే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నరాసురసురవ్రాత కృత పూజోపహారకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నతశ్రీకర సౌందర్య కరుణాపాంగ వీక్షణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నరకాసురదోర్దండ శౌర్య నిర్వాపన క్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాధ్యాహ్నార్క ప్రభాజాల పుంజ కింజల్క సన్నిభాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మలయాచల సంభూత దివ్య చందన చర్చితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మందరాధార కమఠాకార కారణ విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామరేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మత్స్యకచ్చపవరాహ నృసింహాద్యవతారకాయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర పంచవక్త్రైః సుపూజితాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మనోన్యన్మన్యే చలేంద్రోర్ధ్వ శిఖరస్థ దివాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాతృకా మండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మధ్యకాలాంత్యకాలాదికాల భేద వివర్జితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః. ఓం శ్రీరామాయ ఓం నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత భద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం ఇక్కడ ఈ పట్టాభిషేకం జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో గరుడాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గరుడాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీ పరాంకుశాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీమద్వరవరమునయే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. అంతా ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏతత్సర్వం భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య శరణారవింద అర్పణమస్తు. మనం ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ప్రతి క్షణము రామనామ స్మరణం అనేటువంటిది చాలా ప్రధానం. రామనామాన్ని ఎక్కడ జపించినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. రాముని కంటే కూడా రామనామం చాలా గొప్పది అని. కనుక అలాంటి రామనామాన్ని ఎలా జపించాలో మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. ధ్యాయామి రామమభిరామ గిరామరంద ధారామదఘ్న మితరామ మరేర్విరామం ఘోరామయఘ్నం అంటూ ఆ శ్లోకంలో 10 సార్లు చెప్తారు. శ్లోకం అంతా వేరే వేరే అర్థాలు ఉంటుంది, కానీ దాంట్లో అనేక సార్లు 10 సార్లు రామనామం కనిపిస్తుంది అన్నమాట. ధ్యాయామి రామం అభిరామ గిరామ రంద ధారా మదఘ్న మితరామ మరేర్విరామం అంటే అర్థం ఏమిటంటే, నేను రాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను. ధ్యాయామి రామం, రాముణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆ రాముడు ఎలాంటి వాడు అని అంటే అభిరామం, ఆయన అభిరాముడు. అంతేకాదు గిరామరంధ ధారా మదఘ్నం, గిరామరంధ వాక్కులకు గీహి అంటే వాక్కుల అర్థం. గిరామరంధ
ధారా మదఘ్నం. వాక్కులనేటువంటి వాటి యొక్క మకరందము అనేటువంటి దాని యొక్క మరంద ధార మదఘ్నం, దాని యొక్క మదమును హరించేటువంటి వాడు. అభిరామం అరే ఇతరామం అరేర్విరామం, రాక్షసుల్ని శమింపజేసేటువంటి వాడు. ఘోరామయఘ్నం, ఘోరమైనటువంటి మనకుండేటువంటి ఆమయములంటే బాధలు, ఆమయములంటే వ్యాధులు, ఆ వ్యాధులను తొలగించేటువంటి వాడు ఘోరామయఘ్నం. ఇలా ఉండేటువంటి రాముణ్ణి ధ్యానిస్తున్నాను అని అంటే రామనామాన్ని 10 సార్లు సుమారుగా ఆ శ్లోకంలో చెప్తారు. వేరే వేరే అర్థాలు ఉండొచ్చు. రామ అనేటువంటి నామానికి అంత శక్తి ఉన్నది అని. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ రామనామం గురించి ఎవరు చెప్పగలరు అని అంటే చెప్తారు, జానాతి రామ తవ నామ రుచిం మహేశ, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. రాముని యొక్క రామనామ మహిమను చెప్పాలి అని అంటే పరమశివుడు మాత్రమే తెలుసుకోగలడు. ఆయన యొక్క పాదార విందములలో ఉండేటువంటి గొప్పతనాన్ని అహల్య తెలుసుకోగలదు అని అంటారు. కనుక అలాంటి శక్తివంతమైనటువంటి రామనామాన్ని అష్టోత్తర శతనామ పూజ అనేటువంటి ఒక వ్యాజంతో మనమంతా కూడా శ్రీరామాయ నమః శ్రీరామాయ నమః అని ఇక్కడ ఉండేటువంటి ఇన్ని వేల మంది ఒకసారి అనంటే ఆ రామచంద్రమూర్తికి ఎంత ప్రీతియో కలిగి లోకానికంతా కూడా శుభాన్ని కలుగజేస్తాడు. అటువంటి రామనామాన్ని మనం జపిస్తూ ఉన్నాం. అంతేకాక ఈ సంవత్సరం మనకు వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకులు త్రిదండి శ్రీ దేవనాథ రామానుజీయర్ స్వామి వారు వారి యొక్క సందేశాన్ని మనకు అందజేస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం రామం భూయో భూయో ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం యుగాదిని ఆరంభించుకొని స్వామి యొక్క నవవసంత నవరాత్రి ప్రయుక్త పట్టాభిషేక మహోత్సవాన్ని నిన్నటి రోజు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకొని ఈ పూట మనం జరుపుకుంటున్నాం. రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం వల్ల ప్రయోజనమేమి అని మొట్టమొదట ఆరంభంలోనే మన స్థానాచార్య స్వామి వారు అదేంటో మనం తెలుసుకోవాలి అని అన్నారు. వాల్మీకి రాముడి యొక్క పట్టాభిషేకం వల్ల జరిగినటువంటి జగత్ కళ్యాణం ఎలా ఉంటుందో దాన్ని వివరించాడు రామాయణంలో చివరి సర్గ పట్టాభిషేక సర్గలో. నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. ఆ కాలంలో రాముడు పరిపాలించే కాలంలో ఎవ్వరూ కూడా తమ భర్తలు పోయి విధవలుగా ఉండే గతిని పొందలేదు. నిజానికి స్త్రీ అబల. తాను పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల మీద, పెరుగుతున్న సమయంలో సోదరుల మీద, ఆ తర్వాత భర్త మీద, ఆ తర్వాత పిల్లల మీద ఇలా ఆధారపడి ఉంటుంది అని మనకి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మనకు 50% వాళ్ళకి మనం రిజర్వేషన్స్ ఇచ్చినా నారీ అంటే స్త్రీకి ఉండేటువంటి వైభవం చాలా గొప్పది. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు వారు స్థిరంగా ఉంటారు సుమా అని మనకి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. నార్యస్య విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. అయితే భర్త పోయిన తర్వాత లోకంలో స్త్రీ తాను ఎవరి మీదనో ఆధారపడి ఉండడం ఒక దైన్య స్థితిని కలగచేస్తుంది. కానీ రాముడి కాలంలో అలాంటి స్థితి ఏ స్త్రీకి కూడా కలగలేదంటారు. భవిష్యంతి పతివ్రతాః. వాళ్ళు ఎప్పుడూ కూడా భర్తనే దైవముగా భావిస్తూ కుటుంబమే వారికి ప్రయోజనం అన్నట్టుగా, లోక కళ్యాణమే తమ కర్తవ్యం అన్నట్టుగా స్త్రీ ఆనాడు రామ అనుగ్రహం చేత వారంతా అలా ఉండేవారు. అంతేకాదు క్షుద్బాధ ఉండేది కాదు, ఆకలి బాధ ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు 3 కాలాల పాటు చక్కటి వర్షాన్ని, పాడి పంటలని, సస్యశ్యామలమైనటువంటి ప్రకృతిని కలిగి ఉండేది రామ పరిపాలన.
అలాగే అగ్ని బాధలు ఉండేవి కాదు, అలాగే క్షుద్ర బాధలు ఉండేవి కాదు, చోర భయం ఉండేది కాదు. ఏ రకమైనటువంటి భయం లేకుండా ఆ కాలంలో అందరూ ఆనందంగా వారు ఉండేవారు రామ పరిపాలన లేదా రామనామ వైభవం చేత. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి అని అంటాడు వాల్మీకి. రాముడు పరిపాలించాడు అనలేదు, రాముడు రాజ్య ఉపాసన చేశాడు అని అంటాడు వాల్మీకి. ఉపాసన అంటే ఒక నియమబద్ధమైనటువంటి ఒక పరిపాలనని రాముడు ఆ కాలంలో ఒకటి కాదు రెండు కాదు 11,000 సంవత్సరాలు రాముడు పరిపాలించాడు, ఉపాసన చేశాడు. ఏంటా ఉపాసన? ప్రజాక్షేమమే తన ఆనందముగా, ప్రజా సుఖమే తన ఆనందముగా, ప్రజలే తన ప్రభుతగా రాముడు భావించాడు. అలా రాముడు పరిపాలించాడు కనుక ఈనాటికి రామరాజ్యం కావాలి, అలాంటి ఒక సన్నివేశం మనకు ఏర్పడాలి అని కోరుకుంటున్నాం. ఎలా కృతయుగంలో అంతా ఆనందంగా ఉంటారు, అలా రాముడి పరిపాలించినది త్రేతాయుగమైనప్పటికీ ఆ కాలం కూడా అలాగే రాముడి పరిపాలనలో కృతయుగాన్ని పోలినటువంటి ఒక సన్నివేశం ఏర్పడిందట రాముడి యొక్క పరిపాలన. మన అదృష్టం చేత ఈ సంవత్సరం మన భద్రాద్రి రామచంద్రుడికి కళ్యాణ మహోత్సవాన్ని, ఈనాడు పట్టాభిషేక మహోత్సవాన్ని మనం జరుపుకోవడానికి కొద్ది కాలానికి ముందు జగత్తంతా కూడా తరించేట్టుగా, జగత్ కళ్యాణం ఏర్పడేట్టుగా అయోధ్యలో తాను జన్మించినటువంటి స్థానంలో తనదైనటువంటి అయోధ్యలో రాముడికి బాలరాముడిగా పట్టాభిషేకం చేసుకోగలిగాం మన అదృష్ట విశేషం చేత. ఆ కాలంలో ఆ సమయంలో మనం ఉన్నామంటే మనం ఎంతో భాగ్యవంతులము అని భావించవచ్చు. అలాంటి శ్రీరామచంద్రుడు అక్కడ తాను సుప్రతిష్ఠితుడై లోకమంతా ఆయన అనుగ్రహిస్తూ ఉంటే, ఈనాడు ఇందాక మనకి మన స్థానాచార్య స్వామి వారు చెప్పినట్టుగా అక్కడ రాముడికి ఉత్సవాలు జరుగుతూ ఉండగా దక్షిణ అయోధ్యగా మనం భావిస్తూ ఆ వైభవాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండేటువంటి భద్రాద్రి క్షేత్రంలో శ్రీ రామచంద్రుడికి కాదు సీతారాముడిగా తాను వివాహాన్ని మన కైంకర్యముగా పొంది ఆ పక్కన లక్ష్మణుడితో తాను ధరించే ఆయుధములని భరత శత్రుఘ్నులుగా భావిస్తూ స్వామి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని స్వీకరిస్తున్నాడు మన కైంకర్యముగా సేవగా. ఆ స్వామి అందరినీ కూడా ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉండాలి అని ఆ లోకాధినాథుడు దేవాది దేవుడైనటువంటి శ్రీరామచంద్రుని ప్రార్థన చేస్తూ పట్టాభిషేక మహోత్సవంలో ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవా ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ చ. ఇందాక మండల ఆరాధన జరిగిన తర్వాత ఆ మండల ఆరాధన దేవతలందరినీ ఉద్వాసన చెప్పారు. ఇప్పుడు వెంటనే ఈ పాదుకాది కిరీటాంతంగా స్వామికి ఆయా ఆభరణములను స్వామికి ధరింపజేస్తారు. పాదుకలను ముందుగా ధరింపజేస్తారు. ఆ తర్వాత వరుసగా పాదుకలు, రాజదండం, రాజముద్రిక, అలాగా కిరీటం వరకు ఆయా ఆభరణములను ధరింపజేస్తూ ముందుగా ఆయా మంత్రములతోటి మనకు ఆయా ఆభరణములన్నీ కూడా దర్శింపజేసి స్వామికి ధరింపజేస్తారు. అంతా కూడా సేవిద్దాం. హిరణ్యపాత్రం మధో ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానాయుష్తేజో దదాతి. గోవింద గోవింద.
రామచంద్రమూర్తి ఇక్కడ అర్చామూర్తిగా వేంచేసి ఉన్నారు కనుక పాదుకాది మకుటాంతం స్వామికి సమర్పిస్తారు. లాంఛనాలన్నింటినీ కూడా అంతా కూడా సేవించవలసిందిగా కోరుతున్నాం. అతః భగవతే రాజాధిరాజాయ శ్రీరామచంద్రాయ పాదుకాది మకుటాంతం సమర్పయేత్. త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయేత్. సేవించండి. త్రీణి పదాభి చక్రమే విష్ణుర్గోపాదాభ్యః కృష్ణాః కర్మాణి పశ్యత యతో వ్రతాని పశ్పసి ద్రస్యయజ్ఞ సఖా కృష్ణాః పరమం పదం చక్షురాతతం అద్విప్రాసో విభంజోజాగృవాం సస్యమిందతే విష్ణోర్యత్పరమం పదం. భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయామి. సామ్రాజ్యమితి మంత్రేణ భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయేత్. తర్వాత సమర్పించబడేటువంటి రాజలాంఛనము రాజదండము. ఇందులో విశ్వక్సేనుణ్ణి ఆవాహన చేశారు. రాజాహి ధర్మేణకి పాలగిత్వా మహామతిర్దండధర ప్రజానామంటూ రామచంద్రమూర్తి ఆనాడు భరతుడికి ఉపదేశిస్తాడు. రాజనేవాడు దండాన్ని ధరించి న్యాయబద్ధంగా పరిపాలన చేసినట్లయితే అతను గొప్పని కీర్తిని పొంది స్వర్గాన్ని పొందుతాడు అంటాడు. అటువంటి గొప్పనైనటువంటి దండాన్ని రాజు కాబోయే రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. జయ రామభద్ర భగవానికి భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయామి. హిరణ్యవర్ణాయితి మంత్రేణ భగవతే శ్రీవైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయామి. తర్వాత సమర్పించబోయే రాజలాంఛనం రాజముద్రిక. మనకి సంస్కృతంలో అంగుళీయకము ముద్రిక అని రెండే పేర్లున్నాయి ఉంగరానికి. మనమంతా పెట్టుకునేది ఉంగరం అంటారు, అంగుళీయకము. కానీ రాజులు ధరించేటువంటి దానికే రాజముద్రిక అని పేరు. రాజు యొక్క పేరు ఆ ముద్రిక పైన, ఉంగరం పైన ఉంటుంది. మనం గవర్నర్ గారు ఎలా అయితే స్టాంప్ వేస్తే జీవో పాస్ అవుతుందో ఆ విధంగా రాజు చేసినటువంటి శాసనం చెల్లుబాటు కావాలయ్యా అంటే అది ప్రధానం కాబట్టి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. రామచంద్రమూర్తికి లక్ష్మీదేవిని ఆవాహన చేసినటువంటి ఆ ముద్రికని మనకి రాజ్యలక్ష్మి అని చెప్పి అంటారు. అటువంటి ముద్రికని సమర్పిస్తూ ఉన్నారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహామహ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహా. వైకుంఠరామ భగవానికి జయ. అతః భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయామి. నీలాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణ ఆభరణాన్ సమర్పయామి. తరువాత